వెల్కమ్ టు ప్రణీత పోగల్కర్ ఎస్జిటి సిరీస్. సో ఈ లెసన్లో భాగంగా మనకి సెవెంత్ క్లాస్లో 14th లెసన్ ఏదైతే మనకు మొఘల్ ఎంపైర్, మొఘల్ సామ్రాజ్యంలో ఈ నిజాంల యొక్క మెయిన్ పట్టిక ఒకటి ఇచ్చిండ్రు. ఇయర్ ఆఫ్ ద పీరియడ్ వాళ్ళు ఎప్పుడైతే ఉండేనో ఎప్పటి వరకు వాళ్ళు నిజాంని పరిపాలించిండ్రో. సో వీళ్ళు ఫస్ట్గా మనకు తెలుసుకోవాల్సింది, అందరికీ తెలిసింది, వీళ్ళు అసఫ్ జాహీలు. వీళ్ళని ఏమంటారు? అసఫ్ జాహీలు అని అంటారు. సో దీంట్లో ఫస్ట్ నిజాం ఎవరున్నారు? నిజాం ఉల్ ముల్క్. సో ఇతను నిజాం ఉల్ ముల్క్ అనే అతను ఫస్ట్ నిజాం. ఇతను ఇప్పుడు 1724 to 1748. ఈ 24 to 48ని హాఫ్ చేస్తే ఎంత? 24 years వస్తుంది కదా. సో ఈ 24 years అనేది ఇతను పరిపాలన అనేది చేసిండు. దాని తర్వాత నాజర్ జంగ్, దాని తర్వాత ముజాఫర్ జంగ్, దాని తర్వాత సలాబత్ జంగ్. సో వీళ్ళు నిజామ్స్ కాదు, మనకు ఓన్లీ ఉన్నారు 7 నిజామ్సే కదా. సో నాజర్, ముజాఫర్ జంగ్, సలాబత్ జంగ్. ఇప్పుడు 48 ఇక్కడ మనకి ఎక్కడ ఎండ్ అయింది? 48 దగ్గర ఎండ్ అయింది. నెక్స్ట్ 48 దగ్గర స్టార్ట్ అయ్యి 51 దగ్గర ఆగిపోయింది. ఓకేనా? సో 48 దగ్గర స్టార్ట్ అయ్యి 51 దగ్గర ఆగిపోయింది. ఇక్కడ ఎన్ని ఇయర్స్? 3 years అన్నట్టు. ఓకే, నేను ట్రిక్ ఏందో చెప్తా. దాని తర్వాత ముజాఫర్ జంగ్ ఇక్కడ 51 to 51. ఇతను ఏంటి 1 year కూడా కాదు. సో 51లో స్టార్ట్ చేసి 51లోనే ఎండ్ అయిపోయింది. ఫస్ట్ది మీరు నిజాం ఉల్ ముల్క్ గుర్తుంచుకోవాలి. ఏంటిదంటే 24 years, 24లో స్టార్ట్ అయింది అండ్ 24 years మాత్రమే పాలించిండు. కాబట్టి మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటిది? 24లో స్టార్ట్ అయింది, 24 years, 48 అవుతుంది. సో ఈ 48 మనకి ఈజీగా గుర్తుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది? ఇది 48లో స్టార్ట్ అయ్యి 51లో ఎండ్ అయిపోతుంది. సో ఫస్ట్ తర్వాత సెకండ్ అతనిది ఇక్కడ ఎండ్ అయిపోయింది అని నాజర్ జంగ్ది. దాని తర్వాత ముజాఫర్ జంగ్ ఏంటిది? 1751 to 51, అదే ఇయర్లో ఇతనిది ఎండ్ అయిపోతుంది. సలాబత్ జంగ్ ఏంటిది? 51 to 62. 51 to 62 అని అంటే ఎంత? 11 years. సో ఫస్ట్ ఏంటిది? ఇతను ఈ నాజర్ జంగ్ ఫస్ట్ వస్తే ఇతను థర్డ్ ముజాఫర్ జంగ్ అనే అతను 51లోనే ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సలాబత్ జంగ్ 62లో. దీన్ని కొంచెం గుర్తుంచుకుంటే కనుక నెక్స్ట్ చెప్తా. నిజాం అలీ ఖాన్, ఇతను ఎన్నో నిజాం? 2వ నిజాం. అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1762 2 ఉంది కదా. సో ఇక్కడ ఎవరిది 2 కూడా లేదు సెకండ్ దాంట్లో. సో జస్ట్ 2వ నిజాంది మాత్రమే 2 అని వచ్చింది. సో అట్లా గుర్తుంచుకోండి. 1762లో స్టార్ట్ అయ్యి 1803లో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ నిజాం ఉంటాడు కదా. థర్డ్ నిజాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 3లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసింటే ఎవరిది కూడా 3 అని లేదు. ఓన్లీ థర్డ్ నిజాం సికిందర్ జాది మాత్రమే 3లో ఉంది. అండ్ 1829లో ఇతనిది ఎండ్ అయిపోతుందా. దాని తర్వాత ఫోర్త్ నిజాం 1829లో స్టార్ట్ అయ్యి 1857లో ఎండ్ అయిపోతుంది. సో ఈ 4 దీనికంటే ముందు 4 digits కంటే, అంటే సెకండ్ డిజిట్లో ఉన్నది 2 కదా, 2 డబల్ని వేస్తే 4 వస్తుంది కదా. సో అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు సెకండ్ ప్లేస్ చూడండి అన్నట్టు, దీన్ని డబల్ చేసుకోవాలి. సో 4 వస్తుంది. అండ్ ఫిఫ్త్ నిజాం 1857. ఇక్కడ సెకండ్ డిజిట్ చూడండి 5 ఉంది కదా. సో ఫిఫ్త్ నిజాం ఎవరు? అఫ్జల్ ఉద్దౌల్లా. అతను 1857 to 1869. దాని తర్వాత సిక్స్త్ నిజాం సెకండ్ డిజిట్ సేమ్ 1869. సో 69. సో మీర్ మహబూబ్ అలీ ఖాన్, అతను 1869 to 1911. అండ్ దెన్ లాస్ట్ వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మనకు 69 అయిపోయిన తర్వాత 1911 వస్తుంది కదా. సో 1911 to 1948 మనకు పరిపాలించింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇతనే మనకు లాస్ట్ నిజాం అండ్ భారత్ ప్రముఖగా కూడా ఇతను పని చేశారు. పోయిన దాంట్లో మనకి క్వశ్చన్ వచ్చింది పోయిన టెట్లో. అండ్ సో మనకి ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది.
సో ఇదన్నట్టు ఈరోజు ఎపిసోడ్, ఈ రోజటి లెసన్. ఇఫ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా లెసన్స్ ఏవైనా టాపిక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.